మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కోపం అయినా ప్రేమైనా ఒకేలా ఉంటుంది. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి చెప్పడం నాకు చేత కాదు. మీ కూతురికి ఏమీ కాదు, నాది బాధ్యత. నన్ను నమ్మి నాతో పంపించండి. మీరెన్ని చెప్పినా నా కూతుర్ని మీతో పంపడానికి నాకు భయం వేస్తోంది. అమ్మా, అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదా. జరిగిన సంఘటనల వల్ల ఆవిడలా భయపడుతున్నారు. నేను కొంతకాలం ఇక్కడే ఉంటాను. అర్జున్, నువ్వు లేని ఇంట్లో నేను ఉండలేకపోతున్నాన్రా. ప్లీజ్ నాతో వచ్చే నాన్న. అని ఆ ఇల్లైతే ఏంటి, ఈ ఇల్లైతే ఏంటి, అర్జున్ బాబు యమజ కలిసి ఉండాలి. వాళ్ళ సంతోషాన్ని చూస్తూ నువ్వు కూడా ఆనందంగా ఉండాలి, అంతే కదా. నువ్వు కూడా ఇక్కడే ఉండు, తప్పే ఉంది. ఇది కరెక్ట్ అమ్మా. మేము అక్కడికి రావడం కంటే నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండడం మంచిది కదా. అత్తయ్య గారికి కూడా ధైర్యంగా ఉంటుంది. అని నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాలే. ఏమేమజా, మేమిక్కడే ఉంటే నీకేమన్నా ప్రాబ్లమా? లేదు, నాకే ప్రాబ్లం లేదు. ఇక్కడే ఉండండి. అవునమ్మా, యమజ నిన్ను నన్ను కలపాలనే చూస్తుంది. మనందరం కలిసి హ్యాపీగా ఉందాం. యమజ, అమ్మ వాళ్ళకి ఏం కావాలో చూడు. ఏంటత్తయ్య, ఏదో కొత్త నాటకం మొదలుపెట్టినట్టున్నారు? నాటకాలాడేది నువ్వే. మా జీవితాల్ని నాశనం చేయాలని చూసింది నువ్వు. నువ్వు మొదలుపెట్టిన నాటకం నా కోడలు కావేరి పూర్తి చేస్తుంది. అనుకున్నా, మీరిలా వచ్చి అద్భుతంగా నటిస్తున్నప్పుడే ఇది కావేరీ ప్లానే అయ్యుంటుందని అనుకున్నాను. అవును, ఇది కావేరి ప్లానే. కావేరి, నువ్వు చెప్పినట్టే మేము ఈ ఇంట్లో సెటిల్ అయ్యాం. నా మేనకోడలు యమజ నీతో మాట్లాడాలి అని తహతహలాడుతూ ఉంది. ఒకసారి మాట్లాడమ్మా. ఏంటి యమజ, తల తిరుగుతుందా? మూర్ఛ కూడా వస్తుందా? ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడతానని ఎలా అనుకున్నావు? మీ భువన అత్తయ్య కాకి ఇంట్లో ఉన్నంత మాత్రాన నేననుకున్నది ఆపుతానని అనుకోద్దు. నీకు ఎక్కువ టైం లేదు. కరెక్ట్గా 1 నెల రోజులు టైం ఇస్తాం. నెల తర్వాత అర్జున్ బావ నీవాడు కాదు. అత్తయ్య, నీ కావేరి ఒక మునిగిపోయే ఓడ, టైటానిక్ షిప్. మరి నేను గెలిచే గుర్రాన్ని. నా వైపు ఉన్నారనుకోండి, పోనీలే పాపం అని 3 పూట్ల అన్నం పెట్టి ఉండడానికి చోటిస్తాను. మీ కొడుకుని చూసుకుంటూ హ్యాపీగా బతికేచ్చు. కాదు కూడదు అంటే మిమ్మల్ని కూడా మీ కొడుకు నుండి శాశ్వతంగా దూరం చేస్తాను. యమజ, నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వడం కాదు, నేనే నీకు డెడ్ లైన్ ఇస్తున్నాను. వారం రోజుల్లో మా అమ్మని నీ చేతే విడిపిస్తాను. అర్జున్ బాబుని అడ్డం పెట్టుకుని మా అమ్మని అరెస్ట్ చేయించావు కదా, నువ్వే అర్జున్ బాబుని స్టేషన్కి తీసుకొచ్చి కేసు వాపస్ తీసుకునేలా చేస్తాను. నువ్వు ఆడుతున్న నాటకాన్ని నువ్వే బయట పెట్టేలా చేసి
అర్జున్ బాబు చేతే నిన్ను మెడ పట్టి బయటికి గెంటిస్తాను. వా, ఇప్పుడు ఆటలో మజా వచ్చింది. తేల్చుకుందాం కావేరి. ఛాలెంజ్. ఓ యమజా, ఏంటి వెన్నులో వణుకు మొదలైందా? నిజం చెప్పండి, ఇక్కడికి మీరు ఏ ప్లాన్ మీద వచ్చారు? సొంత కొడుకుని చూద్దామని వస్తే అలా అపార్థం చేసుకుంటావేంటి? వద్దిని కాని వద్దిన్నా ఏం చేస్తావన్నీ? సిటీ చూడ్డానికి సముద్రం వస్తే సునామీ వచ్చిందని సమాజంలో ఉన్నాం. మన మంచి మనసు ఎవ్వరూ అర్థం చేసుకోరు, అపార్థం చేసుకుంటారు. నువ్వేంటి అచ్చు నాలానే మాట్లాడుతున్నావు? మాట్లాడతావమ్మా, రైటరు మావాడే. ఎన్ని డైలాగులైనా వచ్చేస్తాయి. రైటరా? ఆయనెవరు? అండవని ఆ పైనుంటాడు, మురుగన్. ఆ సరేగాని నువ్వెళ్ళి మంచి ఊరు స్ట్రాంగ్ కాఫీ పట్రా. వెళ్ళు. ఏంటే అలా చూస్తున్నావు? అలా కూతురా అత్తిలి ఇంద్రజ చూపిస్తావా? అదే రూమ్స్. రండి చూపిస్తాను. పదన్ని. ఒక వారం రోజుల్లో యమజ కేసు విత్డ్రా చేసుకునేలా చేస్తాను. ఒకప్పుడు దీనిని శివబావకివ్వాలి. తను రోజు చూసి ఆనందంగా ఉండాలనుకున్నాను. అవునే, గీ హనుమంతులోరి విగ్రహం గిప్పుడెందుకు తయారు చేసినవే? గిది మా బావ కోసం చేసిన. మా బావ డాక్టర్ అయి వస్తున్నాడు కదా. హనుమయ్య, నిన్ను బావకివ్వాలనుకున్నాను, కానీ నువ్వు అర్జున్ బాబు దగ్గరికి చేరావు. మనకింత సహాయం చేసిన వ్యక్తికి మనం కృతజ్ఞత ఎట్లా చెప్పగలం గంగా? దేవుడికి ఈ దేవుణ్ణిద్దామని అర్జున్ బాబుని దేవుడు బాబుగా మా జీవితాల్లోకి తెచ్చావు. అర్జున్ బాబుని నన్ను ఒక్కటి చేశావు.